మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా మరి అన్నా క్యాంటీన్ అంతా కూడా మేము పునరుద్ధరిస్తాం, పేదలందరికీ కూడా 5 రూపాయలకే మరి టిఫిన్ కానీ భోజనం కానీ పెడతామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా మరి ఈరోజు నిన్న ఆగస్టు 15 రోజున లాంఛనంగా మొదలు పెడతాం. మరి ఈరోజు రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు మరి ప్రవేశపెట్టడం నిజంగా కూడా గత ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని అంతా కూడా పక్కన పెట్టి నిరుపేదలందరికీ కూడా కడుపు నిండాలని చెప్పి అలనాడు ఎన్టీ రామారావు గారు పెద్ద తిరుపతిలో ఏదైతే నిత్యాన్నదానం పథకం పెట్టి ఆయన అందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడానికి ఒక మంచి ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. ఆయన పేరు మీద మరి అన్నా క్యాంటీన్ అని చెప్పి పేరు పెట్టడమే కాకుండా మరి అలాగే డొక్కా సీతమ్మ గారని చెప్పి ఆవిడ ఈస్ట్ గోదావరి ఆడపడుచు ఆవిడ పేరు మీద కూడా మరి మధ్యాహ్న భోజన పథకానికి ఆ మహానుభావురాలు పేరు పెట్టడం కూడా చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో 100 క్యాంటీన్లు ప్రారంభించుకోవడం, అలాగే మరి రాబోయే రోజుల్లో మరొక 100 క్యాంటీన్లు కూడా ప్రారంభింపజేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏలూరులో సోదరులు శాసనసభ్యులు బడ్జెట్ సంటి గారు కానీ మేయర్ గారు కానీ అలాగే అప్పలనాయుడు గారు కానీ అందరూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఎస్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో కూడా ఈ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకమని, రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. పేదవారి ఆకలి తీర్చేందుకు మరి యొక్క అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించుకోవడం చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తున్నారని తెలిసిన వెంటనే మరి పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు. మరి 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా మరి ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మరి ఏదైతే గౌరవ మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రారంభించాలని యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభించాలని మరి ఆదేశాలు ఇచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా సరే మరి కార్పొరేషన్ నుంచి మరి వెంటనే మన శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు దాదాపుగా 36 లక్షల రూపాయలతో ఏలూరు నగరంలో ఉన్న మరి అన్నా క్యాంటీన్ని 36 లక్షల రూపాయలతో ఈ యొక్క క్యాంటీన్లన్నీ కూడా మరి సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేటటువంటి మరి వివిధ ప్రజలకు కానివ్వండి, అలాగే కార్మికులకు కానివ్వండి ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. మరి అదేవిధంగా పేద ప్రజలుగా అందరూ కూడా మరి చక్కగా ఉపయోగించుకునేటటువంటి ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి మరి ఏదైనా ఫంక్షన్లు చేసుకునేటువంటి పుట్టినరోజులు కానివ్వండి, వివిధ వేడుకలు చేసుకునేటువంటి వారు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లకి విరాళాలుగా ఇచ్చి మరి యొక్క అన్నా క్యాంటీన్లకి సహకరించాలని అందరినీ కూడా కోరుకుంటూ